ఉంటాను. నేను పొలిటీషియన్ మేడం. నిన్న అలాగే ఉన్నాను, ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఓకే, మీరు కంఫర్ట్గా ఉంటే మీకు క్వశ్చన్ ఇస్తాను, దానికి జవాబు రాయగలరా? ఓకే ఓకే ఓకే. మేడం, బుర్ర చేయవాటం మీకు తెలుసా? అమితాబ్ బచ్చన్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు బుర్ర పెట్టి రాయరు, గుండె పెట్టి రాస్తారు. ఎందుకంటే గుండె ఎడవైపే కదా ఉండేది. ప్లీజ్ గిరిజీ. వద్దు మేడం, నో నో నో. నేను రాస్తే మొదటి అక్షరం అందంగా గుండ్రంగా ఉంటుంది ఇలా, రెండోది వంకరపోతుంది ఎమ్మార్లా, మూడోది అబ్బే చండా నాలా. మీరు చాలా బాగుంటారు గిరిజీ. వాడు కూడా చెప్తుంటాడు. ఎవరు? అదే అద్దంలో చూసుకున్నప్పుడల్లా వాడు కూడా చెప్తుంటాడు. ఓకే, ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మేడం అల్లుకొని వస్తాను మేడం. ప్లీజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానిలో దేనికైనా జవాబు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే పాస్ అని చెప్పేది. ఓకే, ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు మేడం. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు గిరిజీ, రూల్స్ చెప్పానంతే. అదేంటి మేడం రూల్స్ చెప్తారంటే? నేను ఆల్రెడీ క్వశ్చన్ అనుకొని ప్రిపేర్ అయిపోయాను. స్వప్న ఎవరు? స్వప్న అంటే కళ. ఎవరి కళ? అందరి కళ. ఆ కళ మీకేమవుతుంది? మెలుకో రాగానే కళతవుతుంది. అంటే వీడి కళ, వీడని కళ. మేడం అందరికీ స్వప్నం అంటారు, కానీ కొందరికి నిద్దట్లో కనిపిస్తే అదృష్టం ఉంటే మెలుకోలోనే, లేకపోతే నిద్దట్లోనే. మీ స్వప్నం ఏంటో చెప్పనా? అమ్మ మందు మారేటలా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ మీరు గివ్ ఇట్ అవుతారు. మై నెక్స్ట్ క్వశ్చన్. స్వప్న మీ ప్రేయసి కదా? అయ్యో నో 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 నో. మీ అమ్మగారా? పాస్ పాస్. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ రిలాక్స్ 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 రిలాక్స్. మీకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంటుందా? ఎకోఫోబియా. నో 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 మేడం. 10 మందితో కలిసి తిరగాలంటే పెరుగుగా? హైడ్రోఫోబియా, సోషియోఫోబియా, ఇవన్నీ నాకు లేవు మేడం. ఎత్తైన ప్రదేశం నుంచి చూడాలంటే? హైడ్రోఫోబియా, కిట్టోఫోబియా, ఇవన్నీ నాకు అసలు లేవు మేడం. మీరంతా నాకు డిప్రెషన్ అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ డిప్రెషన్. డిప్రెషన్ ఇస్ సచ్ ఎ డిజార్డర్ క్యారెక్టర్ బై లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ యూజువల్ యాక్టివిటీస్. రైట్? నేను కాదు కదా. నాకెందుకు వైద్యం చేశారు మీ డాక్టర్లు? ఎందుకంటే ఈ వైద్యమే తెలుసు కనుక మీ డాక్టర్లకి. ఇప్పుడు ఈ ప్రశ్నలు జవాబుల ద్వారా మీరు నా ఇగో ఎలా చేయాలనుకుంటున్నారు? ఉపయోగం లేదు డాక్టర్. ఎందుకంటే ఒకే సందర్భంలో ఒకే సంఘటనలో కూడా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ప్రవర్తించరు. ఇప్పుడు మిమ్మల్ని లాగి చంపిదమ్మ పడితే మీరు అలా రియాక్ట్ అవుతారు. అదే ఎంఆర్ కొట్టినప్పుడు, చిన్నప్పుడు మీ అమ్మగారు కొట్టినప్పుడు, ఒకే సంఘటన కూడా సందర్భాన్ని, అవతల మనుషుల్ని, మన పొజిషన్లు బట్టి రియాక్షన్లు మారిపోతుంటే మనం చేసే అనాలసిస్. ఓకే ఓకే ఓకే. వీటి ప్రకారం స్కిజోఫ్రెనిక్ డిజార్డర్ ఉందా చేశాక ఏం చేస్తారు మీరు? సెడేషన్స్, నిద్రపుచ్చడం, కంటిన్యూషన్ గా నిద్రపుచ్చడం. మేడం ఎందుకు రాయరు మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాక్ట్స్ మీద? కూలిపోతున్న మానవ సంబంధాల వల్లే మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఎందుకు రాయరు మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాక్ట్స్ మీద? సూసైడ్ టెండెన్సీ ఉన్న టీనేజ్తో కనీసం రోజుకి గంట అయినా గడపని వాళ్ళ అమ్మాయిని అడుగు, ఎందుకు రాయరు మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాక్ట్స్ మీద? చిన్న పాప నిదట్లో పక్క తలిపితే ఆ పాపను అమ్మ నాన్న మధ్యలో పట్టుకోవాలని ఎందుకు రాని మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాట్స్ మీద? కుటుంబ సభ్యులంతా కలిసి కనీసం రోజుకు ఒక్క పూట కలిసి భోంచేయమని ఎందుకు రాని మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాట్స్ మీద? ముసలి తల్లిదండ్రులు ఒంటరిగా వదిలివేవద్దని, అమ్మమ్మలు బామ్మలే మీకన్నా మంచి సైకియాట్రిస్ట్ అని ఎందుకు రాని మేడం మీ ఫిక్సేషన్స్ ఫ్యాట్స్ మీద? స్వప్న ఎక్కడికి వెళ్ళిపోయావు? స్వప్న అమ్మలా ఉంటానన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు స్వప్న? ముందు మీరు టాబ్లెట్ తీసుకోండి. నువ్వు నా స్వప్నమేనా?
తీసుకోండి. ముందు మీరు టాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అవ్వండి. నేను రిలాక్స్ అయితే నువ్వు వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళిపోతావు. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళను. ఇలా రండి మీరు. నువ్వు వెళ్ళిపోతావు. ప్లీజ్ కిరీటి, ఇలా రండి మీరు. నువ్వు వెళ్ళిపోతావు. ప్లీజ్, ఇలా రండి మీరు. నువ్వు వెళ్ళిపోతావు. కిరీటి, ప్లీజ్ ఇలా రండి. కూర్చోండి. కూర్చోండి. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. స్వప్న, నువ్వు వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతావు. రిలాక్స్ అవ్వండి. స్వప్న, రిలాక్స్.